ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన ఆదిత్య మల్లెలా గారు. సార్తో మాట్లాడుతాం ముఖ్యంగా EB-5 దానికి సంబంధించిన అప్డేట్స్ గురించి. హాయ్ సార్. హలో అండి. సార్, EB-5 అనగానే ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అక్కడ క్రియేట్ చేయడం, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, దాని ద్వారా అక్కడ ఉపాధి కల్పించిన ఆ రైట్ ఓనర్షిప్ ద్వారా సిటిజన్షిప్ సంపాదించడం, అది అలాంగ్ ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తూ ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ మీదే లక్కీ భాస్కర్ అనే సినిమా హోల్ కాన్సెప్ట్ అనేది తీయడం జరిగింది. అందులో కూడా ఆయన బోస్టన్లో ఏదో సమ్ హోటల్ పర్చేస్ చేసిన. ఈ కంపారిజన్ ఎలా ఉంది సార్? నిజంగానే సేమ్ అప్లికేబుల్ అవుతుందా? ఏం జరిగింది అసలు అందులో? సో మనం ఇంతకుముందు మన సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. బట్ ఏంటంటే అప్పుడు ఆన్ గోయింగ్ ఉంది కాబట్టి సినిమా ఇంకా డీటెయిల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు ఏంటి అంటే EB-5 వీసాలో మనకి మనం ఏదైతే సోర్స్ ఆఫ్ ఫండ్ 7 to 8 crores ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ గ్రీన్ కార్డ్ కోసం, ఆ మనీ అనేది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తించి మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. సో ఈ 7 to 8 crores తీసుకెళ్ళి ఎప్పుడైతే యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తామో అది కమర్షియల్ ఎంటర్ప్రైజ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అనగానే అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అయింది, దానివల్ల అక్కడ డెవలప్మెంట్ జరిగింది అని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. EB-5 వీసాలో అదే జరుగుతుంది. సో దుల్కర్ సల్మాన్ ఏదైతే లక్కీ భాస్కర్ మూవీలో మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నట్టు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని తీసుకెళ్ళి యూఎస్లో బోస్టన్లో ఇంటర్నేషనల్ హోటల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ మనకి అక్కడ అర్థం కావాల్సింది, ఇంటర్నేషనల్ హోటల్ అనేది ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజే కదా ఆబ్వియస్లీ. సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ హోటల్లో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడో, సో చేయటం వల్ల దానివల్ల ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అయింది, ఎకానమీ జనరేట్ అయిందని గుర్తించి అక్కడ గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగిద్ది అన్నట్టు మనకు ప్రెజంప్షన్ చేయొచ్చు. సో ఇక్కడ మన గ్రీన్ కార్డ్ ఏదైతే EB-5లో ఇస్తున్నారో ఫస్ట్ కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇస్తారండి. అసలు కండిషనల్ గ్రీన్ కార్డ్ ఎందుకు ఇస్తున్నారు అంటే స్టేజెస్ వైజ్లో గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. సో కండిషన్స్ ఏంటి అంటే ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఆయన దుల్కర్ సల్మాన్ తీసుకెళ్ళి మనీ ఇన్వెస్ట్ చేసిగానే ఆయనకి ఫస్ట్ కండిషనల్ గ్రీన్ కార్డ్, ఆయనకి ఆయన ఎంటైర్ ఫ్యామిలీ కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇచ్చారనుకుందాం. అందువల్ల ఆయన మూవ్ అవ్వగలిగాడు. అలానే ఆ మనీని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ హోటల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆయన సపరేట్గా ఇన్వెస్ట్ చేసుకున్నాడో లేకపోతే EB-5 ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకున్నాడో అనేది ఇంకా డీటెయిల్లోకి వెళ్ళి చూసుకోగలగాలి. ఒకవేళ ఈ EB-5 ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేసిన మనీ లాగా గుర్తించగలిగితే, కేటగరైజ్ చేస్తే అది ఎలా ఉంటుంది అంటే ఇంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్లో ఇంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, దానివల్ల ఎకానమీ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవటం వల్ల సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరిగింది అనేది గుర్తిస్తాం జరిగింది. సో మనకి రీజనల్ సెంటర్స్లో ఏదైతే మనం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామో రీజనల్ సెంటర్స్ అనగానే లీగల్ ఎంటిటీస్ అనమాట. ఈ లీగల్ ఎంటిటీస్ ఆర్ ఆథరైజ్డ్ బై US ఫెడరల్ గవర్నమెంట్ టు ఇన్వెస్ట్ ఇన్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ ఇన్ US ఫర్ ద పర్పస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ EB-5 వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఎ ఫాస్ట్ వే. సో అప్పుడు అక్కడ కూడా ఏంటంటే ఎకనామికల్ క్యాలిక్యులేషన్ అని ఉంటుంది అన్నా కదా. కండిషనల్ గ్రీన్ కార్డ్ ఎప్పుడైతే ఇస్తారో ఈ కండిషన్స్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎకానమీ క్రియేట్ అవుతుంది. సో ఈ కండిషన్స్ ఎప్పుడైతే సర్టెన్ డ్యూరేషన్లో ఫుల్ఫిల్ అయినాయో కండిషన్స్ రివోక్ చేసి మనకి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. మనకి EB-5 వీసాలో కూడా యూజువల్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ 6 to 8 monthsలో వర్క్ వీసాస్ ఇచ్చేస్తారు. ఇఫ్ యూ ఆర్ ఫైలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ US, ఇఫ్ యూ ఆర్ ఫైలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద US మనకి డైరెక్ట్గా కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది. మనకు ఓవరాల్గా అంటే ఏంటి, నెక్స్ట్ 1.5 year to 2 yearsలో ఆర్ లైక్ 1 to 2 yearsలో అకార్డింగ్ టు ద న్యూ లా రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ పరంగా ఇంకా ఫాస్ట్గా ఉంది ఓల్డ్ లా కంటే. సో దాన్ని బేస్ చేసుకొని కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది నెక్స్ట్ 12 to 24 monthsలో వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టేజ్ కండిషన్స్ రివోక్ అయ్యి మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ రావటం కావాలి, మనకి మన ఎంటైర్ ఫ్యామిలీకి. అలానే మనం పెట్టిన డబ్బులు ఉన్నాయి కదా అవి కూడా రిటర్న్ రావాలి. ఎప్పుడైతే మనం రీజనల్ సెంటర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీని అక్కడ ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ సాల్వ్ అయిపోయినాక నెక్స్ట్ 3 to 5 yearsలో మన డబ్బులు మనకి వెనక్కిస్తాం జరుగుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఎకానమీ క్రియేట్ అయ్యింది మీరు పెట్టిన డబ్బుల వల్ల అని చూపిస్తాం జరుగుతుంది. కాబట్టి ఈ కండిషనల్ గ్రీన్ కార్డులో కండిషన్స్ రివోక్ చేయమని చెప్పి మనం ఒక అప్లికేషన్ అనేది US గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది మన US అటార్నీస్ ద్వారా. సబ్మిట్ చేయడం వల్ల మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అని ఇస్తాం జరిగింది. సో ఈ కండిషనల్ గ్రీన్ కార్డ్ కూడా 2 years ఉంటుంది దాని డ్యూరేషను. 2 years అంటే లిమిటెడ్ టు 2 years అని కాదు, అది మన కండిషనల్ గ్రీన్ కార్డు ఇచ్చాక 2 years ఒక ఎండింగ్
నెక్స్ట్ 3 monthsలో ఎక్స్పైర్ అవుతుంది అనగా మనం రివోకేషన్ ఆఫ్ కండిషన్స్కి ఫైల్ చేసుకోవచ్చు. ఆ రివోకేషన్ ఆఫ్ కండిషన్స్ ఆర్ నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎకనామిక్స్ బేస్ చేసుకొని అప్పుడు మన పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇదే మనకి ఏంటంటే మనం ప్రెజ్యూమ్ చేసుకోగలిగితే సినిమాలో అంటే డీటెయిల్గా చూస్తే ఇఫ్ యూఆర్ రిలేటింగ్ ద మూవీ హౌ హీ మూవ్డ్ టు యుఎస్ ఫాస్ట్గా విత్ ఎంటైర్ ఫ్యామిలీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాన్ని ప్రెజ్యూమ్ చేసి దీనికి రిలేట్ చేయగలిగితే అంటే మన వ్యూవర్స్కి కానీ పబ్లిక్ కానీ అండర్స్టాండ్ అవ్వాలి, మోర్ ఎన్లైటన్ అవ్వాలి. కాబట్టి EB5 వీసా అనేది ఇలా వర్క్ అయ్యిద్ది అనేది మనం రిలేట్ చేస్తా చెప్తాం జరుగుతుంది ఇక్కడ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సేమ్ రిప్రజెంటేషన్ అయితే అందులో చూపించడం జరిగింది. అవునండి, చివరిలో EB5 వీసా ద్వారానే వెళ్తాడు, సేమ్ చూపిస్తాడు. బోస్టన్లో ఇంటర్నేషనల్ హోటల్లో ఆయన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దాన్ని డీటెయిల్ అనాలిసిస్ తీసుకుంటే మనం ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో దాని పరంగానే స్టేజెస్ లాగా ఇన్వెస్ట్మెంట్ జరిగిందని మనం అనుకోవచ్చు. సో లక్కీ భాస్కర్లా మీరు కూడా లక్కీగా అంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి విషయాలు తెలుసుకొని సెటిల్ అవ్వాలి యూఎస్లో. అండ్ కన్వెన్షనల్ గ్రీన్ కార్డ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే అక్కడ ఉన్న కండిషన్స్ ఎలా అప్లై చేసుకుని మీరు అక్కడ ఉన్న పాసిబిలిటీస్ని ఉపయోగించుకుని EB5ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూస్ చేసుకోవచ్చు అని తెలుసుకోవాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా సార్తో డైరెక్ట్గా మాట్లాడి EB5కి సంబంధించి మరింత డీటెయిల్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకుని అమెరికాలో సిటిజన్షిప్ని మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.